ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. 7 శనివారాల వ్రతంలో ఈరోజు 3వ వారానికి చేరుకున్నాము. ఈరోజు విశేషంగా స్వామివారికి 3వ వారం సందర్భంగా విశేషమైన పూజా కార్యక్రమాలు అయితే జరుపుకున్నాము. ఇక్కడైతే ముందుగా అయితే దీపానికి వెలిగించి అన్ని కూడా కార్యక్రమం అంతగా పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారి యొక్క మూలమూర్తికి అర్చన, అలాగే విశేషంగా పుష్పాలతో అలంకరణ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని స్వామివారికి దివ్యమంగళ నీరాజనాలన్నీ కూడా ఇచ్చాము. ఈరోజు ఉదయమే ప్రాతకాలం 4 గంటలకల్లా నిద్రలేసి స్వామివారి యొక్క సుప్రభాతము, తోమాల, అర్చన ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్న తదుపరి స్వామివారికి అభిషేకము, ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేషమైన పుష్పార్చన కూడా జరుగుతుంది. చూడండి, ముందుగా తులసిదళ అర్చన జరిగింది. ఆ తులసిదళ అంతా కూడా మళ్ళీ తీసి మళ్ళీ ఇప్పుడు పుష్పాలతో అర్చన కార్యక్రమం అయితే జరుగుతుంది. చూడండి, దర్శనం చేసుకోండి. ఆ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఈ 7 శనివారాల వ్రతాలని మీరు కూడా ఆచరించాలని కోరుకుంటున్నాను. ఆచరించి మీరు కూడా మంచి మార్గంలో ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మీ అందరూ కూడా పొందగలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు విశేషంగా మోపిదేవి కూడా వెళ్తూ ఉంటానని మీకు చెప్పా కదండి. ఈరోజు 3వ వారం స్వామివారి దగ్గరికి కూడా వెళ్ళాము. స్వామివారిని విశేషంగా పాలుతో అభిషేకము ఇవన్నీ కూడా చేసుకుని పుట్లో పాలు పోసి రావటం జరిగిందండి. స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఉదయం 6 గంటలకల్లా ఇక్కడ బయలుదేరాము. 6:30 కల్లా అక్కడికి వెళ్ళిపోయాము. ఆలయాన్ని వెళ్ళి 6:40, 6:50 ఆ మధ్యలో దర్శనం కూడా అయిపోయిందండి. జనమైతే లేరు. మనం ఇలా ముందు వెళ్ళినప్పుడైతే ఎక్కడికైనా సరే, విజయవాడ అయినా సరే, ముందు 7 లోపు కనుక దర్శనానికి వెళ్తే మాత్రం ఎక్కడైనా కానీ ఫ్రీగా ఉంటుందండి. అదే మనం 10 దాటిన తర్వాత వెళ్తే మాత్రం ఫుల్గా ఉంటారు ఎక్కడైనా కానీ. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా మోపిదేవిలో మేము ఫస్ట్ వారం వెళ్ళినప్పుడు 10ంటికి అయితే వెళ్ళటం జరిగింది. అప్పుడు చాలామంది రద్దీ ఉందండి. కాకపోతే దర్శనం అవుతుంది కానీ కొంచెం ఎక్కువ మంది రద్దీగా ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది మనకి దర్శనానికి కానీ ఏదైనా కానీ. అదే ఇలా 5 గంటలకు 7 గంటల లోపు వెళ్తేనండి జనం ఉండరు. ముందు మెయిన్ జనం ఉండరు. చక్కగా స్వామివారిని కళ్ళారా చూసుకోవచ్చు. అలాగే ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు కూడా చేయొచ్చండి విశేషంగా. అదే ఈ టైంలో వెళ్తే అవన్నీ చేయటానికి ఉండదు. నాకు ఒకటి అర్థం కాదండి. ఎప్పుడు ఆలయానికి వెళ్తాం కదా, వీళ్ళు ఇప్పుడు మోపిదేవిలో ఇదివరకు నేను ఫస్ట్లో వెళ్ళినప్పుడు కూడా చుట్టూరు తిరగనిచ్చేవాళ్ళు, అన్నీ చేయనిచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు చేయనిట్లేదు చెప్పనా అంటే ఒక కారణం మన వల్ల ఆలయం పరిసరాల్లోకి తిరగనియట్లేదు ప్రదక్షిణాలకి. ఎందుకంటే నేను ఇంతవరకు చూసేవాడినండి, ఆ గర్భాలయం వెనక వైపు ఉంటుంది కదా గోడకి, అక్కడే చలివిడి పెట్టేయటం, అక్కడే పాలు పోయటం, అక్కడే దీపాలు వెలిగించటం, అలా అసలు గందరగోళంగా చేసేవాళ్ళండి అప్పట్లో. అయితే కొన్నాళ్ళ తర్వాత ఇప్పుడు బాగుంది. వెనక కూడా ఇప్పుడు మేము ప్రదక్షిణం చేస్తుంటే కూడా చూస్తుంటే వెనక ఎంత నీట్గా ఉందండి. టైల్స్ అన్నీ వేసి కూడా చాలా బాగుంది. వెనకైతే అసలు అక్కడ పసుపు కుంకాలు వేసేయటం, అక్కడ పాలు పోయటం, అక్కడక్కడే పోయటం, పాలు అనేవి పోస్తున్నారు, పర్వాలేదు, తప్పలేదు. అది అక్కడ చీమలు పట్టేసి స్మెల్ వచ్చి నానా ఇదిగా ఉంటుంది. మీరు దయచేసి ఎక్కడైనా గుళ్ళకి వెళ్ళినప్పుడు ఆ గుడి వెనకాల పసుపు కుంకాలు వేయటం, దీపాలు అక్కడ పెట్టేయటం, అలాగే అక్కడ శిలలు ఉంటే ఆ నాగశిలల మీద పసుపు కుంకాలు వేసేసేయటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. నాకు చాలా బాధ అనిపించింది. మీకు కూడా చెప్దాము, ఇలాంటి పనులు ఎవరు చేయొద్దని నా నుండి విన్నపం అండి ఇది. ఎందుకంటే నేను చూసే కాబట్టి చెప్తున్నాను. అలాగే బయటికి రాగానే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంటుంది. అక్కడ దీపాలన్నీ వెలిగిస్తూ ఉంటారు. అక్కడ అసలు పుట్టలేదు కదండి, ఆ విగ్రహానికి కూడా పాలు పోసేస్తున్నారండి. నాకు అర్థం కాదు. అక్కడ పాలు పోయటం ఏంటండి? అక్కడ అన్ని చుట్టూరు దీపాలు ఉన్నాయి. దీపాల మీద కనుక ఈ వాటర్ పడితే కొంచెం కొంచెం ఎక్కువ మంట వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటివి మీరు చేయొద్దని నేను అనుకుంటున్నాను. ఆలయాలకు వెళ్ళినప్పుడు మనం అక్కడ యొక్క కట్టుబాట్లు అన్నీ కూడా తెలుసుకుని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే దీపాలండి, శివాలయం పక్కన ఉంది కదండి, ఎక్కడ పడితే అక్కడ దీపాలేనండి. అసలు ఆ స్వామివారు ఆ ధ్వజస్తంభం ముందు దీపాలే, ఆ స్వామివారి వెనకాల దీపాలే, ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నారు. అదంతా నల్లగా అయిపోయి
ముందు నల్లగా అని కాదండి. ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. వాళ్ళు ఇచ్చిన ప్లేస్‌లో మాత్రమే పెడితే ఆ పుణ్యం అనేది మనకొస్తుంది కాబట్టి, మీరు ఎప్పుడైనా ఆలయానికి వెళ్ళినప్పుడు పసుపు, కుంకాలు వేయటం గానీ, అలాంటివన్నీ చేయకూడదని నేను కోరుకుంటున్నాను. నాకు మనసుకు అలా అనిపిచ్చింది. అలాగే ఇప్పుడు గ్రామ దేవత ఆలయాలకు వెళ్తూ ఉంటారు. గ్రామ దేవత ఆలయాలకు వెళ్తే అసలు అమ్మవారిని కనపడనీయరు. మొత్తం పసుపు, కుంకాలు అన్నీ వేసేస్తూ ఉంటారు. అసలు అమ్మవారే కనపడరండి. పసుపు, కుంకుమే కనపడుతుంది. అలా చేయటం చాలా తప్పు. ఇప్పుడు మనమే ఉన్నామండి. మన మీద పసుపు, కుంకుమ కళ్ళ మీదేస్తే మీకెలా ఉండిద్ది? కొంచెం బాధగాను, అలాగే ఏంటి నా మీదేసావు అన్నట్లుగా అనిపిస్తుంది కాబట్టి, అలాంటి పనులు మీరు చేయకుండా ఉంటే, ఆ భగవంతుడు మీకు ఇంకా అన్ని వరాలిస్తూ ఉంటారు. మన సబ్స్క్రైబర్లు ఎవరైనా సరే ఈ పనులైతే చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయం కట్టుబాట్లన్నీ కూడా తెలుసుకొని వెళ్ళాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అక్కడున్న సాంప్రదాయాన్ని తెలుసుకొని వెళ్తే, ఆ దేవుడి యొక్క కరుణా కటాక్షాలు మనందరి మీద ఎల్లప్పుడూ మన ఎమ్మటే వస్తూ ఉంటాయని నేను నమ్ముతాను. అలాగే మీరు కూడా పాటించండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.